గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది బాబాయ్. మన టాలీవుడ్ నుంచి మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ కి ఎంపిక కాగా, తమిళనాడు నుంచి వైజయంతిమాల బాలి పద్మ విభూషణ్ కి ఎంపికయ్యారు. అలాగే మిథున చక్రవర్తి, దివంగత నటుడు విజయకాంత్, గాయని ఉషా ఉతప్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. అసలు వీళ్ళకే ఈ అవార్డ్స్ ఎందుకు వచ్చాయి, వీళ్ళకే అసలు ఎందుకు ఇవ్వాలి, వీళ్ళు చేసిన గొప్ప పనులు ఎందుకు, ఏమిటి, ఈ వీడియోలో మనం పక్కా తెలుసుకుందాం బాబాయ్. వీడియో కొంచెం లెంత్ ఉన్నా సరే పద్మ అవార్డ్స్ గురించి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. వీడియో మొత్తం చూసి అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు మరో అత్యున్నత పురస్కారం వరించింది. మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని ప్రకటించింది బాబాయ్. చిరంజీవి గారిని పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. అయితే సినీ రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చిరంజీవి గారికి పద్మభూషణ్ పురస్కారం అందజేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులకు ఆయన అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం చిరంజీవి గారిని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించనుంది. అయితే గురువారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రకటించారు బాబాయ్. చిరంజీవి గారి జీవితం గురించి వెళితే, ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా మధ్యతరగతి కుటుంబంలో పుట్టి జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న తపనతో, సినిమాల మీదున్న ఆసక్తితో, ఎలాంటి నేపథ్యము అసలు ఎవరి సపోర్టు లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నెంబర్ 1 స్థానానికి చేరుకున్నారు బాబాయ్. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు చిరంజీవి గారు. 4 దశాబ్దాల కెరీర్ లో ఆయన ఈ స్థాయిలో ఉండడానికి కారణం కృషి, పట్టుదల, తపన అని చెబుతుంటారు చిరంజీవి గారు. 1978లో ప్రాంతమది. వెండి తెరపై వెలుగుతున్న ఎందరో హేమీలు ఉన్నారు. శివశంకర వరప్రసాద్ అనే ఒక వ్యక్తి ఏ నేపథ్యం లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా, కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. నటనపై ఎంతో ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు బాబాయ్. కాబట్టి తెరపై వెలుగొందుతున్న అప్పటి పెద్ద పెద్ద బడా స్టార్ హీరోలని చూసి వెనకడుగు అస్సలు వెయ్యలేదు. అదే స్ఫూర్తితో, అదే రంగంలో రాణిస్తాననే బలమైన నమ్మకంతో ముందడుగు వేశారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత పునాదిరాళ్ళు సినిమాలో నటించారు. దాని తర్వాత నటించిన ప్రాణం ఖరీదు చిత్రం పునాదిరాళ్ళ కంటే ముందు రిలీజ్ అయింది. ఈ సినిమాతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు బాబాయ్. వచ్చిన అవకాశాలను ప్రతి ఒక్కదాన్ని సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే ఆయన్ను ఇతర హీరోల చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించమని కూడా కొందరు డిమాండ్ చేసేవాళ్ళు. చెయ్యను అని చెప్తే భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమన్న భయం, మనల్ని మనం నిరూపించుకునే సమయం ఎప్పటికైనా వస్తుందనే ఒక ఆశతోనే వాటిలో కూడా నటించేవాళ్ళు. చిరంజీవి గారు పలు సందర్భాల్లో ఈ విషయం గురించి ఎన్నోసార్లు చెప్పారనుకోండి. తను అనుకున్న గమ్యాన్ని చేరుకుని ఎందరికో ఇన్స్పిరేషన్ గా నిలిచారు. అవరోధాలు, అవమానాలు ఎదురైనా తన లక్ష్యాన్ని వీడకుండా ముందుకెళ్లారు. ఆ అవమానంతోనే చిత్ర పరిశ్రమలోకి వెళ్లక ముందు చిరంజీవి, హరీష్ ప్రసాద్, సుధాకర్ మద్రాసులో ఒకే రూమ్ లో ఉండేవారు. పూర్ణ పిక్చర్స్ సంస్థ మేనేజర్ తాము పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలను చూసి వాటి రివ్యూలు ఇవ్వమని వీళ్ళకి చెప్పేవారు. అలా ఓ హోదాలో ఓ సినిమా చూడడానికి వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చున్నారంట. ఇంతలో ఆ సినిమాలో హీరోగా నటించిన వ్యక్తికి చెందిన డ్రైవరు, మేకప్ ప్యానల్ రావడంతో చిరంజీవి టీం ని లేపి వాళ్ళు కూర్చున్నారంట. చేసేదేం లేక చిరు గారు తన స్నేహితులతో నిల్చొని సినిమా చూశారంట బాబాయ్. సినిమా ఎలా ఉంది అని ఆ సంస్థ అధినేత భార్య అడిగితే, ఆంటీ, అంటే వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు అనమాట, ఆంటీ మీ అతిథులుగా మేము అక్కడికి వెళ్ళాం, కానీ ఆ హీరో మమ్మల్ని డోర్ దగ్గరే నిలబెట్టేశారు, తిరిగి వచ్చేస్తా, మీకు చెడ్డ పేరు వస్తుందని మేము ఓపిక పెట్టాం. చూడండి ఆంటీ, ఈ ఇండస్ట్రీకి నెంబర్ 1 హీరోని కాకపోతే నన్ను అడగండి అని ఆవేశంతో అన్నారంట. చివరకు ఆమె ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గారు చెప్పుకొచ్చారు. అయితే కెరీర్ బిగినింగ్ నుంచే డాన్స్ అంటే చిరు, చిరు అంటే డాన్స్ బాబాయ్ అని చాలా మంది అంటుంటారు. ఆయన అంత గొప్ప డాన్సర్ గా మారడం వెనక చాలా పెద్ద కథ ఉంది. తొలినాళ్లలో చిరంజీవి ఓ సినిమాలో పాట పూర్తి చేసుకుని బయటకు వచ్చి వెంకన్న అనే మేనేజర్ ని కలుస్తుంటారు. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్ అని అడిగితే, అందులో ఏముంది, నీ వెనక డాన్సర్లు ఏం చేశారో నువ్వు అదే చేసావు, నీలో ప్రత్యేకత ఏముంది వాయా అన్నారంట అని ఆ మేనేజర్ మొక్కం మీదని చెప్పాడంట. అప్పటి నుంచి కొరియోగ్రాఫర్లు చెప్పిన దానికి ఎక్స్ట్రాగా డాన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఉర్రూతలిగరించేవారు చిరంజీవి గారు. నటన మెరుగుపరచుకోవడంలో సినీ క్రిటిక్ గుడిపూడి శ్రీహరి పాత్ర ఉందని చిరంజీవి గారు ఓ సందర్భంలో చెప్పారు. పలు విమర్శల ద్వారా ఎక్కడ తప్పు చేస్తానో తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటే విజయం వర్తిస్తుందని చిరంజీవి గారు గ్రహించారు. అయితే చిరంజీవి గారి కెరీర్ ను ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత అని చాలా మంది చెబుతూ ఉంటారు. 1983
1983లో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. చిరంజీవికి మాస్ ఇమేజ్ స్టార్డమ్ ని తెచ్చిపెట్టింది బాబాయ్. తనదైన శైలి, డాన్స్, డైలాగ్స్ తో యాక్టింగ్ ప్రేక్షకులను అలరించే ఆయన పాలిటిక్స్ లోకి వెళ్లి నటనకి దూరమయ్యారు. అభిమానులు, ఆడియన్స్ ను కాస్త బాధ పెట్టింది అనుకోండి. ఆ తర్వాత ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన చిరు గారు ప్రేక్షకుల్లో మళ్ళీ అదే హుషారు తీసుకొచ్చారు. వరుస సినిమాలు చేస్తూ యువ కథానాయకులను గట్టి పోటీ ఇస్తున్నారు ఇప్పటి రోజుల్లో కూడా. అయితే ఒక్క హీరోకు 2 బిరుదులు బాబాయ్. తొలినాళ్ళలో సుప్రీం హీరోగా పేరొందిన చిరు ఆ తర్వాత మెగాస్టార్ గా విశేషమైన క్రేజ్ సంపాదించుకున్నారు. 1983లో వచ్చిన మరణ మృదంగంతో చిరంజీవి మెగాస్టార్ గా మారారు. ఆ చిత్ర నిర్మాత కెఎస్ రామారావు చిరుకి ఆ బిరుదునిచ్చారు. అంతకుముందు వరకు ఆయన నటించిన సినిమాల టైటిల్స్ లోని కొన్నిట్లో ఏమో చిరంజీవి, మరికొన్ని సినిమాల్లో సుప్రీం హీరో అని కనపడుతూ ఉండేది. చిరు సుప్రీం హీరోగా కనిపించిన చివరి చిత్రం ఏదంటే ఖైదీ నెంబర్ 786. అయితే చిరంజీవి గారు సున్నిత మనసు గలవారు. ఆయన ఒకరిని మాట అనడం, మాటలు దొరకడం అస్సలు జరగదు. ఒకరిని విమర్శించడం, తిట్టిన వారిని సైతం క్షమించే మనసు చిరంజీవి గారిది బాబాయ్. తనని తక్కువ చేసి మాట్లాడిన వారిని సైతం మిత్రులుగా చూస్తారు, ఆప్యాయంగా పలకరిస్తారు. వేదికపై మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి ఆలోచిస్తూ మాట్లాడతారు చిరంజీవి గారు. తన రాజకీయ ప్రస్థానం 2008లో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. పార్టీ ప్రారంభించిన 9 నెలల్లో జరిగిన ఎన్నికల్లో 70 లక్షల ఓట్లను, 18 ఎమ్మెల్యే సీట్లను గెలుపొందారు. అయితే 2011లో పీఆర్పీను కాంగ్రెస్ లో విలీనం చేశారు. 2012లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర టూరిజం శాఖ మాత్యులుగా బాధ్యతలు స్వీకరించారు. సేవల్లో ముందు, సేవా గుణంలోనూ చిరంజీవి ముందుంటారు, మనందరికీ తెలిసిన విషయమే. మదర్ తెరెస్సా స్ఫూర్తితో 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి రక్త, నేత్ర దాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ 68,000 మందికి రక్తదానం చేశారు. 1,400 మందికి పైగా చూపు లేని వారికి చూపునిచ్చింది. అంతేకాదు సిసిటి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కరోనా కష్టకాలంలో నిరాశ్రులైన 1,500 మంది పైగా తెలుగు ఇండస్ట్రీ కార్మికులకు 3 దఫాలుగా నిత్యావసర వస్తువులను ఇంటింటికి పంపించి ఆదుకున్నారు బాబాయ్. సినీ కార్మికులకు ఉచిత కరోనా టెస్టులు, క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా సమయంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానుల సహకారంతో ఉచిత ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. అలాగే ఉచిత ఆరోగ్య పరీక్షలను ఇప్పటికీ నిర్వహిస్తూ కష్టం అని తన తలుపు తట్టిన ప్రతి ఒక్కరి లక్షల్లో సహకారం అందిస్తూ ఉంటారు. అయితే ఇవేమి ఆయన బయటికి చెప్పుకోరు, చెప్పుకోవాలన్న ఇష్టం కూడా ఉండదంట. అయితే స్వయం కృషి, ఆపద్బాంధుడు, ఇంద్ర చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. 1988లో రుద్రవీణ చిత్రానికి నేషనల్ ఇంటిగ్రేషన్ విభాగంలో నర్కిస్ దత్ పురస్కారం వరించింది. పున్నవి నాగు, శుభలేఖ, రుద్రవీణ, ముఠామేస్త్రి, స్నేహం కోసం, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాలకు గాను 8 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. 2007లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు బాబాయ్. అదే ఏడాది ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ను కూడా అందుకున్నారు. వంశీ ఆర్ట్స్ అకాడమీ నుంచి ఎన్టీఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది. 2022లో జరిగిన 53వ గోవా ఫిలిం ఫెస్టివల్లో అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అయితే ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుక 1987లో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడు. 1999, 2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా చిరంజీవి సమ్మాన్ అనే అవార్డు కూడా పొందారు బాబాయ్. 2002లో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చిరుకి ఈ అవార్డును అందించారు. పసివాడు ప్రాణం సినిమాతో బ్రేక్ డాన్స్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఏకపాత్రాభినయం, ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు 100 రోజులు ప్రదర్శితమైన రికార్డు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే చిరంజీవి గారికే దక్కింది. అత్యధిక పారితోషికం, 1 కోటికి పైగానే అప్పట్లో అందుకున్న తొలి భారతీయ నటుడు. 1992లో వార్తల్లో నిలిచారు. చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమానికి 10 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా, ఇంద్ర 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన తొలి తెలుగు చిత్రంలో చరిత్ర సృష్టించాయి. రష్యన్ లోకి కూడా తెలుగులో డబ్బైన తొలి తెలుగు చిత్రం చిరంజీవి నటించిన స్వయం కృషి మూవీ. 1980, 1983లో ఈ ఏడాదిలో చిరంజీవి నటించిన 14 చిత్రాలు విడుదలయ్యాయి బాబాయ్. ప్రస్తుత ఆయన విభిన్న కథా చిత్రాలతో యువ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ అవార్డ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో అలా కామెంట్ చేసి, మీకు ఎవరెవరికి అవార్డు రావడం మీకు సంతోషంగా ఉందో కూడా కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.